ఎందుకు పెడార్థాలు తీస్తావు? నేను పెడార్థాలు తీయటం కాదు, నే నిర్ణయం పెడదారి పట్టకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాను. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండడం పద్ధతులకు విరుద్ధమని గుర్తు చేస్తున్నాను. మీకు అంత భారంగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నోర్బై! ఏవయ్యా, ఏంటి బావా ఇది? భుజం మీద చెయ్యెత్తుతావా? ఆడపిల్ల మీద చెయ్యెత్తడం ఇదేం కొత్త అలవాటయ్యా? నా బిడ్డే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కదా. ఇలాంటి మొండి మనిషికి 2 దెబ్బలు తగిలితే గాని మాట ఎందాం. చిన్నప్పటి నుంచి సొంత కూతురు కన్నా ఎక్కువగా కళ్ళల్లో పెట్టుకుని పెంచాం కదా, అందుకే ఇప్పుడు నా మాట ఎంటలేదు. జ్యోతమ్మా, నువ్వేం మనసులో పెట్టుకోకు. నీ జీవితం ఎక్కడ పాడవుతుందో అన్న భయంతో చెయ్యెత్తాడు. నేను నీ చేతులతో ఎత్తుకుని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా నిన్నొక్క మాట కూడా అన్నది లేదు, తిట్టింది లేదు. కనీసం కోపంతో గుడ్లుని మీ చూసింది కూడా లేదు. నీ అర్థం పద్దం లేని మూర్ఖత్వం వల్ల ఏకంగా నీ మీదకే చెయ్యెత్తే స్థాయికి నన్ను తీసుకొచ్చావు. ఇక అంతా మా కర్మని తల కొట్టుకోవటం తప్ప నీ మనసు మార్చలేమని అర్థమైంది. మా పెంపకం ఇంతే అని సర్ది చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేవు. ఛ!